హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నిమ్మకాయలతో ఒక క్రేజీ టేస్ట్ ఉన్న పచ్చడిని చూపించేస్తానండి ఎలా పెట్టాలో. నార్మల్గా మనము సౌత్ ఇండియన్ స్టైల్ కాదు, నార్త్ ఇండియన్స్ ఎలా పెట్టుకుంటారో నా ఫ్రెండ్ ఉండేది, తన దగ్గర నేర్చుకున్నాను నేను. సాల్ట్ వాటర్లో మంచి లెమన్స్ తీసుకోవాలండి, మచ్చలు లేకుండా అలా క్లీన్గా ఉన్న లెమన్స్ తీసుకొని ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను. తర్వాత సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే ఇంప్యూరిటీస్ ఏవైనా ఉంటే క్లీన్ అయిపోతాయనే ఉద్దేశంతో నేను సాల్ట్ వాటర్లో వేసి మరోసారి వాష్ చేస్తున్నాను. ఈ నిమ్మకాయలన్నింటినీ ఒక క్లీన్ డ్రై క్లాత్ పైన, కాటన్ క్లాత్ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్, ఇందులో నేను వేసి బాగా డ్రైగా చేసేసుకుంటానండి. నిమ్మకాయలన్నింటినీ శుభ్రంగా ఉన్న క్లాత్ పైన వేసుకోవాలి. మనము ఈ టోటల్ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు త్రూ అవుట్ ద ప్రాసెస్ వాటర్ అనేది, మాయిశ్చర్ అనేది ఎక్కడా ఉండకూడదు. అప్పుడే మనకు స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఒక 3 లెమన్స్ అలా నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలా రోల్ చేసి కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు ఏమంటే జ్యూస్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ వస్తుందనమాట. అందువల్ల అలా చేసి పెట్టుకున్నాను ఒక 3 లెమన్స్ పక్కన. తర్వాత మీకు టేస్ట్ని బట్టి మీరు లెమన్స్ అనేది కట్ చేసుకోవచ్చు. కాస్త నిలువున కావాలంటే నిలువున కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేస్తున్నాను. విత్తనాలన్నింటినీ తీసి రిమూవ్ చేసేసుకోవాలి, అవసరం లేదు అవి. ఈ మాత్రం సైజు ఉన్న లెమన్ పీసెస్ని నేను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుంటున్నాను. సీడ్స్ చూడండి అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా 1-2 సీడ్స్ వచ్చినా ఏం నాట్ ఎన్ ఇష్యూ అనమాట, ఏం కాదు. అన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉంటే బాగుంటాయని ఈ విధంగా నేను కట్ చేసేసాను. వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి నిమ్మకాయల్లో. ఇవి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల మనకు ఐరన్ అబ్జార్ప్షన్కి వైటమిన్ సి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫోలేట్ ఉంటుంది, హార్ట్ హెల్త్కి మంచిది, స్కిన్కి, హెయిర్కి, ప్రతి ఒక్క దానికి కూడా మనకు లెమన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. స్పెషల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు లెమన్ జ్యూస్ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల స్టోన్స్ త్వరగా కరిగిపోతాయి అంటారు. తర్వాత నేను ఇందులో 60 గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్ వేశాను. అలాగే 1 టీ స్పూను హల్దీ పౌడరు, పసుపు పొడిని యాడ్ చేశానండి. లెమన్స్ నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఆ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ మనం కట్ చేసుకున్న బౌల్లో వేసేసుకుందాము. ఈ ఉప్పు, పసుపు అంతా నిమ్మకాయ ముక్కలకి చక్కగా పట్టే విధంగా బాగా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము మెంతులు, ఆవాలు అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా స్పెషల్గా ఉంటుందండి. ఒక చిన్న మసాలా అయితే ఉంటుంది, కాకపోతే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఖట్టా మీఠా అచార్ ఈక్వల్ రేషియోలో తీసుకున్నానండి నేను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ స్పైసెస్, సోంపు, ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇంతేనండి, ఇంకా ఏమి ఎక్కువ ఒక్క చుక్క కూడా నూనె ఉండదు ఇందులో. మనకు మామూలుగా మనము సౌత్ ఇండియన్ పికిల్స్ అంటేనే ఊరగాయల్లో, పచ్చళ్ళలో మనము చాలా చాలా నూనె వేసి ఎక్కువ తాలింపులు వేసి మనము చేసుకుంటుంటాము. ఆయిల్ అనేది వితౌట్ ఆయిల్, జీరో ఆయిల్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒక కడాయి తీసుకుని ఇందులో నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఎంతవరకు అంటే మంచి అరోమా వస్తుంది కదండి, మంచి సువాసన వచ్చే వరకు సిమ్లో పెట్టేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూను మిరియాలు లేదా బ్లాక్ పెప్పర్ కార్న్స్ యాడ్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఇది రోస్ట్ అవుతున్నాయి. చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మనము బెల్లం యూజ్ చేస్తాం అనమాట, జాగరీ యూజ్ చేస్తాము. అందువల్ల మనకు టేస్ట్ మాత్రము చాలా డిఫరెంట్. అల్లం పచ్చడి ఉంటుంది కదండి, ఆ విధంగా వస్తుంది మనకు. 1/2 కిలో నిమ్మకాయల కోసము 400 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట. ఇది బాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. బెల్లం వేయడం వల్ల మనకు టేస్ట్తో పాటు ఆ స్టోరేజ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. ఒక 2-3 డ్రాప్స్ వరకు నేను వాటర్ వేసాను అనమాట. 1 స్పూన్ అనుకోండి. ఈ వాటర్ వేస్తాము, ఇది స్టోరింగ్ పర్పస్కు యూజ్ చేయలేదని డౌట్ ఏమీ అవసరం లేదు. ఇవి మనము వేడి చేసేటప్పుడే వాటర్ అనేది చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. బెల్లము కరిగే వరకు వెయిట్ చేద్దాము. కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే అది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పౌడర్ మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది 7 రోజుల వరకు అలానే ప్రతి 2 రోజులకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనము మిక్స్ చేసి ఉప్పు పసుపు వేసిన నిమ్మకాయలని 7 రోజులు తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు. బాగా చక్కగా ఊరిపోయాయి.
నిమ్మకాయ ముక్కలు కూడా కాస్త మెత్తబడ్డాయి అన్నమాట. జ్యూస్ కూడా అందులో బాగానే వచ్చేసింది. చూడండి బాగా ఊరిపోయింది నిమ్మకాయ ముక్కలు. బెల్లం కూడా మనము పక్కన చూసుకుంటూ ఉండాలండి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరి పాకం రావాల్సిన అవసరమే లేదు. కాస్త మనం వేసిన వాటర్ ఎవాపరేట్ అయ్యి బాగా వేడి అయితే చాలన్నమాట. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నేను అజ్వైన్ లేదా వాము వేశాను. 1/2 టీ స్పూను కలోంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్ర వేశాను. 1 టీ స్పూన్ నిండుగా రెడ్ మిర్చి పౌడర్ వేశానమాట. కలర్ఫుల్గా ఉంటుంది. స్పైసీ కూడా మనకు ఎంత స్పైసీ ఉన్న ఈ 1 టీ స్పూను రెడ్ మిర్చి పౌడర్ తర్వాత మనం వేసిన బ్లాక్ పెప్పర్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇంగువ వేసానండి ఒక 2 చిటికెళ్ళ వరకు. మీకు ఇంగువ ఫ్లేవర్ వద్దు అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ వేసిన డ్రై మసాలాస్ అన్నీ చక్కగా కలిపేసుకున్నాము. అదే కడాయిలో బాగా 7 రోజుల వరకు ఊరైన నిమ్మకాయ ముక్కలను కూడా కడాయిలో వేసి చల్లగా అయిన తర్వాత వేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఊరిన నిమ్మకాయ ముక్కలను కూడా కడాయిలో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది పరాఠా కానీ మామూలుగా మనం పప్పన్నంలో అయినా లేకపోతే పెరుగన్నంలో ఎందులో అయినా కూడా, ఉప్మాలో అయినా బాగుంటుంది. సేమియా ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ని కూడా వేసేసి ఇది ఇంకా 6 మంత్స్ వరకైనా బయట పెట్టుకున్నా ఏం కాదండి. ఏమాత్రం తడి తగలకుండా ఒక మంచి స్టెరైల్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు.